చెప్పినట్టుగానే నా భర్తని కరకరకర గొంతులు పోసైన గాని రక్తం తీసుకుపోయి ఆ దంగమయ్యే చేతిలో బలపెట్టి గాని సత్యం అన్న మాటకి సత్యం వరుతుంది కడతల్లి సత్యవాది దేవైనా రమాదేవో కుమారాజా సత్యవతి కడకని చేతిలో బలబట్టి భర్తకైనాడైనా కరకర కరకర గొంతులు కోసిందో ఎందుకు కొడతారు సప్పట్లు ఎందుకు కొడతారు సప్పట్లు అయితే నువ్వు కొట్టావా సప్పట్లు అయితే సప్పట్లు సప్పడిపోయింది ఒక్కొక్క తగ్గిపోయిపోయింది ఇంటర్నెట్ తింట ఊపుకున్నాయి కలర్ టీవీలో కళ్ళు వచ్చినాయి చేతులకు టచ్ ఫోన్లు వచ్చినాయి మనసులకు సుఖాలు వచ్చినాయి పూర్వంలో తిండి లేక తిప్పలబడి రాత్రి మూటలు కొట్టి ఆతాలు పోసి మా తాత ముత్తాతలు బతికింది ఇప్పుడు తీరొక్క తిండి తిని మబ్బులు నాలుగు కరగక వాకింగ్ మొదలైంది పూర్వకాలం లోపనాట ఏ గుడికాడ గాని సాయంత్రం కాగానే భజన మొదలు పెట్టినట్టు సప్పట్లు కొడితే ఆరోగ్యాలు మంచిగా ఉంటాయి కానీ భజన మొదలు పెట్టి కానీ ఇప్పుడు ఏ భజన లేదు 4 కాగానే శ్రీశైల భజన 10 మూతలు ఇప్పాలి పక్క ఊకుండాలి మీ ఊళ్ళో తాగుతున్నాయో లేవో కానీ మా ఊళ్ళో అయితే చెట్లు తాగుడే గుడిసెలు తాగుడే గుడ్లు తాగుడే ఏ చెట్టుకి ఎందుకైనా శ్రీశైలం దొరుకుతాయి ఇతర దొరుకుతాయి ఉంటున్నాయి అందుకొరకే సాలంగా సప్పత్తి ఎవరు కొడుతారో తోవ మంచిగా దొరుకుతుంది సంతానం ఏం ఎవరు కొడుతారో కాలంలో సంతానం అయితే 5 పిల్లలు ఆనందంగా ఉంటారు అనిపించకపోతే మా పాపం అంట పుట్టపోతే నీ పాపం అంట దేవుడు అవ్వా నువ్వు ఏం కొట్టవో అనుకుంటున్నావు నువ్వు సప్పట్టు కొడతలేవు నువ్వు ఎవరో కొట్టవో అనుకుంటున్నావు నువ్వే నా పాసుని పీకిందాడు పూసోరున్న గుంజుకుంటారు పొట్టు అన్నప్పుడు సప్పట్టు కొట్టాలి ఎవరెవరు గట్టిగా సప్పట్టు కొడతారో ఎవరెవరే ఏమ సప్పట్టి అనుకుంటారో నీవే అయితే చేతులు ఇట్లా పోతే సప్పట్టు కొట్టకపోతే దగ్గు వర్షం పట్టిందనుకో ఏళ్ళు లేప ఎట్లా తీసుకుంటారు ఇట్లాంటి ఇట్లాంటి గౌండోళ్ళు మంచిగా ఈరుకు ముఖం చేస్తారు కమ్మలు పెడతారు కమ్మలు పెట్టినాక 2 కందులు ఎత్తారు ఈరుకు ఆ కందలకి వెళ్ళి వచ్చి కందు బుంగలు నిండుతుంది కానీ ఈ కందలకి వచ్చి ఈ బుంగలు ఎండుతుంది అనిపించకపోతే నాకు పాపం కొట్టకపోతే మీకు పాపం ఎవరు గట్టిగా సప్పట్లు కొడతారు కొట్టిన వాళ్ళ రోగాలు మొత్తం పోయి కొట్టడంలో నిండా చుట్టుకుంటాయి అమ్మా నీకు తొమ్మ చక్కగా దొరికేది చెప్తున్నా భర్త అయినాక భాగ్యం ఉంటారా నా భర్త రక్తాన్ని తీసుకుపోయి జంగమయ్య చేతులు పెట్టి పదునైన కత్తిని ఎదరపరుచుకొని భర్త తెచ్చిన కన్ను నేను సత్తా భర్త చంపిన కత్తి ఓ చేత పట్టుకున్నది రక్తాన్ని ఓ చేత పట్టుకొని జంగమయ్య బేటికి ఎట్లా వస్తున్నది సత్యవాది దేవి సత్యవతి రక్తం ఒక చేతిలో పట్టుకొని కడకం ఒక చేతిలో పట్టుకోనైనా సంగమయ్య బయటికి బయలుదేరిపోతున్నా ఎట్లా పోతున్నది అరే అల్లల్లనే రాడి Yeah.
రక్తం తీసుకొచ్చి నీ చేతిలో పెడుతున్నది తండ్రి నీది నీకు మేము ముట్టింది అక్కడ తల్లి సత్యవతైనా చేసుకున్నాం మొగని అనుకున్నాం ఉండేవుతానుందా భర్తను తప్పుకుంది ఎవరైనా ఉన్నారు మరి ఇది అంతేనా రక్తం నా భర్తదేనయ్యా అక్కడ తల్లి సత్యవత అయినా ఇదే కత్తితోటి నేనైనా గాని ఎదురు పొడుచుకొని సత్తరా అని నువ్వు చచ్చిపోతే నాకేముంటది నాకు ఎన్ని వరాలు ఇస్తాను కోరికలు నాకు ముట్టిన ఎన్ని 2 1 మొదటి వరము లోపల మొగన్ని దానమిచ్చినావు ఓపిచ్చిన ఒక్కటే ముట్టింది ఇంకా 2 ఉన్నాయి ఇస్తావా సత్తావా నాతోటి బాబు ఇంకా 2 వరాలు ఉన్నాయి ఇస్తావా సత్తావా లేదనుకుంటా కాదనుకుంటా తీసుకువచ్చి నీ చేతిలో పెడతానయ్యా ఏది కోరుకున్నా గాని వారు ఇస్తానయ్యా దీని పానం అడుగుదమా మొదలే ఇప్పుడు సత్తా నాకన్నా మొదలే అంటుంది నీ ఉగాది పండుగ మన్నువాడు నచ్చిరే పార్వతి బుక్కకొక్క బుద్ధు బుద్ధిరెడ్డి పడితే పార్వతి అల్లు ఓడేటట్టు లేరే పార్వతి నేను వేయిందనుకో ఇక దానికి అలుసు ఎవరకున్నది మరి దాని దగ్గరికి కోదునా భగవంతా గుండు గీక్కుండే అవుతుందా అయినా మన మొగోళ్ళ ప్రెస్టేజ్ ని డ్యామేజ్ ని కానీ కాపాడుతా వాళ్ళు 100 మంది ఒక్కటి మనం ఒక్కటి నీకేం బాధ లేదు నాయన సత్య సత్య తండ్రి కోరింది లేదనుకుంటా చేతులు పెడతావా అవునయ్యా మొగడు చచ్చిపోయిందన్న రంజీలేదు దీనికి మొగడు చచ్చిపోతే పట్టాలు చేస్తారు గిట్ట రంజీలేదు కారు ఇస్తా అని తప్పక ఇస్తాను సత్య చేసుకున్న భర్తనే కరకర గొంతులు పోసింది ఎక్కతక్క మాట్లాడుతుంది నన్ను ఎడగొట్టు వస్తుంది అవ్వలు
కానీ ఏమైంది మళ్ళా నాకిప్పుడు దొరికింది ఏంటిది కన్న ఖర్జూర కన్న గుంటి తేనెల కన్న పాల గోకు కన్న చెరుకు తీపి కన్న చేసుకున్న భర్త కన్న తల్లి కన్న తండ్రి కన్న ఆడదానికి నిన్న కన్న కడుపు ఆట దానికి ఒక్కడే కొడుకు ఆ కొడుకును పోయమంట అయ్యో నీ బాంచన్న మొగుడు పోతావా నా కొడుకును చూసుకొని ఉంటా అనుకుని నేను పోయ్యా అంటది అది ఎంతైనా వద్దాడుతుంది అప్పుడు పోయి పార్వతిని తెచ్చేసుకోవాలి మనసులో పెట్టుకున్నాడు సత్య తండ్రి మొదటి వారంలో భర్తను ఓపించింది అవునయ్యా నాకెన్ని ఉన్నాయి రోగాలు పురుగులు ఆడుతున్నాయి పుడకాలు కుట్టా చేసుకున్నప్పటికప్పుడు ఎడవకాలకు మండి చేసుకున్నాడు బిడ్డ నేనేమో అని చెప్పిన నీకు లేక లేక ఒక్క కొడుకును పట్టుకపోయి కనికాలమ్మ బండ మీద కరకర 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 వారి గొంతులు పోసి వాళ్ళు రక్తం పట్టుకొచ్చి నా మీద చదువుతున్న రోగం పోతుంది గప్పుడు రెండో వరం పుడుతుంది పోయి ఎంతకన్నా మంచిగా కోరుకుంటాడు ఎవడన్నా ఉంటాడా ఉన్నారా మీరు నా దిక్కు మాట్లాడు మీరు నా దిక్కు మాట్లాడితే పెంచిన రాళ్ళకి ఇప్పిస్తా మంచి రోజులు కూడా ఇప్పిస్తా నేను లేస్తాను మరి ముసలే నాకు నీరు ఉండే మనిషికి ఒకటి పడతాడు ముసలే దొరకరా ఇద్దరు వాళ్ళు పట్టుకపో కనతల్లి సత్యవాదికమ్మా సంతదండి జంగమయ్యా ఓ తండ్రి జంగమయ్యా ఏది కోరుకుంటున్నా గాని తండ్రి లేదనుకుంటా కాదనుకుంటా నీ చేతిలోపల పెడతాను ఏనాడు వలికిందో కొడుకు ప్రాణాలు కోరుదివా జంగమా నా కన్న తల్లి సత్యవాది ఓ దేవుడా సత్యవాది ఓ దేవుడా కన్న తల్లి సత్యవాది ఓ దేవుడా తల్లి సత్యవాది ఓ దేవుడా ఏమిటయ్యా జంగమయ్యా 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 రెండో కోరికల్లా జంగమయ్యా రెండో కోరికల్లా జంగమయ్యా కొడుకు ప్రాణాలు కాదు జంగమయ్యా ప్రాణాలు కాదు జంగమయ్యా నువ్వన్న కోరినావా జంగమయ్యా నువ్వన్న కోరినావా జంగమయ్యా నువ్వన్న కోరినావా జంగమయ్యా నువ్వన్న కోరినావా జంగమయ్యా కుమారా నా కొడగా పిలవను పిలవను మది పులకరించెను ఆవేశము లోపల ఆనందము లోపల పిలిచేది తొలి పలకు అమ్మ అంటారు అమ్మన్న పిలువు కూరానా కొడగా కోటి నోములు నోమినా కొడగా కొల్లారు బండ్లు కట్టినా కొడుకు లక్షాదీవులు రమణీయ బంగారం ఎత్తినా కొడగా నిన్నల్లగా అనుకున్నానా కొడగా ఆ తల్లి సత్యవాది దేవి
నువ్వెక్కడ ఉన్నావు కొడుకా ఎత్తికి పెట్టంగానే నువ్వు ఏడ్చుకుంటావో చెప్పు ఏడ్చుకుంటావో వస్తే నా ప్రాణానికి మంచిగా అనిపిస్తుంది నవ్వుకుంటావో సంబురం అనిపిస్తుంది లేకపోతే అయ్యా పోతున్నా నుంచి కాదని ఒక్క మాట అంటే నా ఆచరణతో పట్టుకొని నేను లేదయ్యా తండ్రి నా నోట ఆ మాట ఈ పూట వలకలేం తండ్రి అటవే రాంగా సిరికొండ మూల మీద కర్రెకుక్క గిట్లే అరే పిచ్చోడా దానికి ట్రైనింగ్ ఇచ్చింది మనమే ఆ కుక్క అటకినాడు అదే స్పీకింగ్ నువ్వెప్పుడు అరే నేను నావనంది నూకలు ఇంక 20 ఏళ్ళు తినే బాకి ఉంది ఎంత మంది అయినాక నేను పోతాడుకున్నావు రా పిచ్చోడా బిడ్డ నువ్వు బాధపడ నేను అడిగింది నువ్వు ఇచ్చేది బిడ్డ నువ్వు వేసుకుంటే నాకు వేసినట్టు ఇలా ఇలా నవ్వుకుంటా నీ కొడుకుని కోసి నాకు రక్తం తెచ్చి అప్ప చెప్తే నా ఎక్కి నేను పోరా నువ్వు చెప్తా అంటావు నీకేం రోగం రా నేను చావనే రైస్ మిల్ ఇట్లా ఉంటుంది దానికి ట్రైనింగ్ మనం చూసే పెట్టుకోరు మరి అలా అడ్డు వస్తే బియ్యం అవుతాయి ఇంట్లో బియ్యం వస్తే పిండి అయితే మన సంక్రాంతి పండుగ కప్ప చేస్తే తిండి కదా ఇల్లే తిన్నారు ఆగో కన్న కొడుకు మరి ఊసరుడు ఇగో నువ్వు సామాన్రా ఏం కాదురా నేను చెప్తానయ్యా ఈడు మండు ఒక నలుగురు రారి మంచి పంద వస్తున్నావు నిలబడతా నువ్వు కుదురు అన్నా నువ్వు ఒక్క సత్యండి నాకు భయం కన్న కొడుకు మరి ఊసరుడు కన్న తల్లి వేటికి రాగానే కొడుకా నీ ప్రాణం ఇవ్వంటుండు నీ జీవనం ఇవ్వంటుండు కొడుకో జంగవయ్య ఏడికేలు వచ్చిండో నా భర్తను కోపించుండురా కొడుకా మీ తండ్రి ప్రాణం వెళ్ళిపోయిందిరా నాయనా కొడుకా ఇప్పుడు నీ ప్రాణం వెళ్ళిపోతుంది కొడుక నా చేతులతోటి భర్తను కోసిన ఆడదన్న అయిపోయిన కొడుకో కొడుక నిన్ను కోస కాలం వచ్చింది రాని కన్న తల్లి కొడుకు మీద పడి ఎత్తా అంటే కన్న కొడుకు పని మూసనడు చూస్తున్నాడు అవలాలా చిన్న చిన్న మొగ్గల్లారా సిరిమల్లె జాతి చిన్నపోయి కన్న కొడుకు సిరిమల్లె జాతి చిన్న మొగ్గల్లారా సిరిమల్లె జాతి చిన్నపోయి కన్న కొడుకు సిరిమల్లె జాతి చిన్న చిన్న మొగ్గల్లారా సిరిమల్లె జాతి చిన్నపోయి కన్న కొడుకు సిరిమల్లె జాతి చిన్న మొగ్గల్లారా సిరిమల్లె జాతి అయ్యో కన్న కొడుకు పని భూషణ తల్లిని కళ్ళ భూషణ నా తల్లి సత్యాన్ని ఏమంటా చెప్పాలే తలుపులు కొడుకోనాయి ధర్మాయి కంగారు అమ్మను కట్టుకొని నా తండ్రి ఓడగొట్టుకున్నవే అవ్వా మనం భూమి మీద బతికుంటే ఎందుకే అవ్వలేని పిల్లలంటే అగమ్మ బతుకులు బాబులేని పిల్లలంటే బాధల బతుకులు అమ్మ నాకు తండ్రి లేకపాయే ఓ అమ్మా మన తండ్రి ప్రాణం వెళ్ళిపోయింది నీ ముఖంలో 5వ తరం వెళ్ళిపోయింది అవ్వను ఉన్న ఒక్కడే లేకున్నా ఒక్కడే నీ ముఖం చూసుకుంటే ఎల్లకాలం నీ ఎట్లా బ్రతకాలే అవ్వ నేనున్న ఒక్కడే లేకున్నా ఒక్కడమ్మా ఏ తల్లిదండ్రి అయినా కోరుకుంటలు అవ్వనాలా నా కొడుకులు బతకాలే నా బిడ్డలు బతకన్నాని కాయ కట్టం వేసి కడుపు తిన్నాక వేసి కట్టం పెట్టాక వేసి కొడుకుల దాతలు సవరిస్తారు నా కొడుకు కళ్ళ ముంగడ పెరిగి పెద్దోడాయి నా కొడుకులు ఉడితే నా కొడుకు బిడ్డలు ఉడితే నాకు మనవల
బ్రహ్మదేవుడే లేని రాజరాజుండు నీ చేత తల్లిని గోపించిండు ధర్మ కంకణాల మీద వన్ను ధర్మ కంకణాలు కట్టుకోకున్నా ఈ జంగమయ్యకు మాటిచ్చి తప్పుమేమో ఈ కంకణాలు కట్టుకొని మనము ఏం పేరు కచ్చినామో ఏం కీర్తి కచ్చినామో అమ్మా నా తోటి వాళ్ళంతా నీ కళ్ళ ముంగడు తిరుగుతే నా కొడుకు కిందెత్తు కొడుకు నా కళ్ళ ముంగడు నా కొడుకు తోటి పిల్లగాడు పోతున్నాడా అని అమ్మా నేను వచ్చి పోయినాక కొడుకును తెలుసుకోరా అమ్మను ఎంత ఎడతావో అమ్మను ఎంత ఎడతావో అమ్మా జంగమయ్య ఆగేటట్లేదు నన్ను నువ్వు చంపుతున్నావా నువ్వు చంపుతున్నావా చస్తున్నాడయ్యా అది మొండి ముండనే ఇడు మొండి ముండ నేనేం పోయినావా నేను ఎవరినో బంగారం అడిగినా ఇంటి అడిగినా నా పానం పోతుందో దిక్కు మంటలు తెస్తున్నాయి అయిపోయా నువ్వు అన్నదే పోతుంది నీళ్ళు కొడుకుని చంపుకునేవతను ఉన్నారు ఎంత దుర్బుద్ధి నీకు సంపనయ్య అంటే ఒక్క మాట నువ్వు అంటే నీ నోట సంపన అంటే అంటే ఇది ముందుదే అంటది ఏమన్నంటే కొడుకుని చంపుకుని ఉన్నారు పిచ్చిదాన సంతాన ఫలము కాక